కొండా సురేఖ పదవి ఉంటుందా, ఊడిపోతుందా అనేటువంటి చర్చ ఒకటి జరుగుతోంది. అంటే సినిమా పరిశ్రమలో హీరోలందరూ చాలా సీరియస్‌గా ఖండించారు. అంటే ఇండస్ట్రీ అంతా ప్రభుత్వం మీద గుర్రుగా ఉన్నట్టుగా ఒక అభిప్రాయం చాలా మందిలో కలుగుతోంది. ఈ అభిప్రాయం కలగటంతో పాటు ఈరోజు ఉదయం నుంచి ఒక వార్త సర్క్యులేషన్‌లో ఉంది. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆవిడకి ఫోన్ చేసి మందలించారని కూడా ఒక వార్త చాలా మీడియా సంస్థలు ప్రచారంలో పెట్టాయి. దానిలో వాస్తవం ఉందా లేదా అనేది పక్కన పెట్టేస్తే, అంటే నిర్ధారించట్లేదు ఎవరు కూడా. ఫోన్ చేసి మందలించారట, ఈ టకారం వాడి చెప్తున్నారు. అది జరిగితే జరుగుండొచ్చు, లేకపోతే లేదు. అయితే ఈ నేపథ్యంలో ఇండస్ట్రీ మొత్తం ప్రభుత్వం పట్ల గుర్రుగా ఉంది. అందరు హీరోలు చాలా సీరియస్గా ఖండించారు. అందులో అందరు హీరోలు ఒకే పద్ధతిలో ఖండించారు. జూనియర్ ఎన్టీఆర్ కొంచెం డిఫరెంట్గా స్పందించాడు. ఇంకా బాలకృష్ణ నుంచి స్పందన రాలేదు అనేది కనిపిస్తోంది. అయితే ఈ వాతావరణంలో కొండా సురేఖ గారు బీసీ కమ్యూనిటీ కాబట్టి ఆవిడ్ని సినిమా పరిశ్రమని మంచి చేసుకోవటానికి ఆవిడ్ని బలిపశువుని చేస్తారా అనేటువంటి ఒక కోణం ఇప్పుడు కొత్తగా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. అంటే సినిమా పరిశ్రమ హర్ట్ అయింది అనేది రేవంత్ రెడ్డి గారికి అర్థమయ్యి ఆయన ఆవిడ్ని పదవి నుంచి తొలగించటం ద్వారా వీళ్ళని సంతృప్తి పరుస్తారు అనే వాదన జరుగుతోంది. కానీ నిజంగా సినిమా హీరోలు అంత సీరియస్గా ఉన్నారా, ఈ విషయంలో కలిసికట్టుగా ఉన్నారా, సాలిడారిటీ చూపిస్తున్నారా అనేది అనుమానమే. ఎందుకు అనుమానం అంటే, నిజంగా సాలిడారిటీ చూపించుంటే చిరంజీవి గారి నేతృత్వంలో అందరు హీరోలు, నిజానికి ఆవిడ మామూలు మాట అనలేదు, ఇది కొత్త మాట ఏం కాదు. అంటే గతంలో ఇలాంటి పుకార్లు వచ్చినప్పటికీ బహిరంగంగా ఆ మాట మాట్లాడటం, నాగార్జున్ని ఆవిడన్న మాట మామూలు మాట కాదు. అంటే ఒక మామగారు కోడల్ని అలా అనకూడని మాట ఆయన ఇవ్వకూడని ఆదేశం ఇచ్చినట్టుగా, అలాంటి ఆదేశాలు ఇచ్చే వాళ్ళకి ఒక ప్రత్యేకమైన పదం ఉంది. తెలుగులోనూ ఉంది, ఇంగ్లీష్లోనూ ఉంది. దాదాపుగా ఆ పదంతో నాగార్జున్ని సంబోధించింది ఆవిడ. కాబట్టి ఇది అంత ఈజీగా తీసుకునే వ్యవహారం కాదు. ఖండనలతో ఇది అయిపోయే వ్యవహారం కాదు. సాలిడారిటీ సీరియస్గా తెలియజేసి ఉంటే గనక వీళ్ళందరూ కలిసి ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆవిడ మీద కేసు పెట్టి మౌనంగా, నోటికి తెల్ల రిబ్బన్లు కట్టుకుని తెల్ల బట్టలు వేసుకుని అందరూ కలిసి ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టుతున్నాం మేము, మీరు తీసుకుంటే తీసుకోండి, లేకపోతే లేదు, మీ దయ అని చాలా వినయంగా ఒక కాగితం అక్కడ పెట్టేసి అలా మౌనంగా వెళ్ళిపోయి, మేము ఈ రోజు నుంచి ఏమీ మాట్లాడము, టిక్కెట్ల రేట్లు పెంపు గురించి కూడా మేము మాట్లాడము, ఇలా గనక హీరోలు వ్యవహరించుంటే ప్రభుత్వం వెంటనే వచ్చి మాట్లాడేది కదా వాళ్ళతో. కానీ ఆ రకమైన సాలిడారిటీ ఉందని నేనైతే అనుకోవడం లేదు. అంటే అటువంటి స్టెప్స్ తీసుకుంటారా అనేది అనుమానమే. అయితే కొండా సురేఖ గారు నాగార్జున్ని అన్న మాట అయితే ఇంత స్థాయి ఆందోళన చేయదగినటువంటి మాటే అంది ఆవిడ. చిన్న మాట ఏం కాదు, తుడుచుకుని వెళ్ళిపోయే మాట అనలేదు ఆవిడ. దాదాపుగా చాలా, అంటే ఎవడు భరించలేనటువంటి మాట అనేసింది ఆవిడ. అనేసింది కాబట్టి, పైగా అది అంతా ప్రచారంలో ఉన్న విషయమే కదా, నేను కొత్తగా ఏం చెప్పాను అంది ఆవిడ. కేటీఆర్ లీగల్గా ప్రొసీడ్ అవుతాను అనేది అన్నాడు, కానీ నాగార్జున గారు ఇంకా లీగల్గా ప్రొసీడ్ అవుతాను అనే మాట కూడా అన్నట్టుగా ఎక్కడా లేదు. లీగల్గా ప్రొసీడ్ అవ్వాల్సిన విషయమే ఇది. లీగల్గా ప్రొసీడ్ అవ్వడం తప్ప ఇలా ఖండనలు వాళ్ళు వీళ్ళు చర్చించుకోవటాలు ఇదంతా అనవసరం. విషయం కోర్టు పరిధిలో పెట్టి కోర్టు ఎలా డెసిషన్ తీసుకుంటే అలా వ్యవహరించటం అనేది ఇలాంటి వ్యవహారాల్లో చేయదగినటువంటి పని. ఇది ఒక యాంగిల్. అది అటువైపు సినిమా పరిశ్రమ ఆలోచిస్తోందా లేదా, ఇండస్ట్రీలో ఆ సాలిడారిటీ ఉందా లేదా అనేది వాళ్ళు చెక్ చేసుకోవాల్సిన విషయం. నా అడ్వైజ్ అయితే
సినిమా హీరోలందరూ కలిసికట్టుగా మౌనవ్రతం పాటించి వెళ్ళి ఒక కంప్లైంట్ లాంచ్ చేయటం బెటర్. ఇది జరిగితే అలాగూ ఆవిడ ప్రభుత్వం కొంచెం సీరియస్గా వ్యవహరించే అవకాశం ఉంది. అయితే కొండా సురేఖ గారిని పదవిలోంచి తప్పించేసి ఈ సమస్యని మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం జరుగుతోంది అనేటువంటిది ఒక వార్త వినిపిస్తోంది. ఇది కూడా పట్టించుకోవాల్సిన విషయమే. అంటే నిజానికి కొండా సురేఖ గారు మాట్లాడటానికి ముందే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ గెలిచి ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ముందుకొచ్చింది. ఫోన్ ట్యాపింగ్, ఆయన కొంతమంది కాల్స్ ట్యాప్ చేసి ఆ కాన్వర్జేషన్స్ తన దగ్గర పెట్టుకుని అవి వినిపించి బ్లాక్మెయిల్ చేసి కొంతమంది హీరోయిన్స్ని ఆయన వాడుకున్నారు కేటీఆర్ అనేది ఒక మాట చాలా కాలం క్రితమే సర్క్యులేషన్లోకి వచ్చింది. దాదాపు అదే ఈవిడ కొంచెం ఎక్స్పాండ్ చేశారు. అయితే ఆ కథలో ఏంటంటే నేరేషను నేరుగా కేటీఆరే సమంతాన్ని బ్లాక్మెయిల్ చేశాడు. బ్లాక్మెయిల్ చేస్తే ఈవిడ ఆయన కంట్రోల్లోకి పెడుతోంది. అది నచ్చక వీళ్ళు ఆవిడని బయటకు పంపించేశారు కుటుంబం నుంచి అనేది ఆ నేరేటివ్. దానికి టోటల్ భిన్నమైనటువంటి నేరేషన్ ఈవిడిచ్చారు కొండా సురేఖ గారు. అంటే వీళ్ళు ఎన్కన్వెన్షన్ కోసం, ప్రొటెక్షన్ కోసం వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు ఆయన కోరిన కోరికని వీళ్ళు తీర్చడానికి సిద్ధపడిపోయినా సమంత గారు సిద్ధం కాకపోవడం వలన ఆవిడ కుటుంబంలోంచి పంపించేశారు అనేది ఈవిడ నేరేషన్. అయితే ఈవిడ నేరేషన్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఒకవేళ సీరియస్గా ఆయన అలాంటి కోరి ఉంటే ఈవిడ ఒబలైజ్ చేయలేదు కాబట్టి ఆయన నిర్మోహమాటంగా ఎన్కన్వెన్షన్ని కూల్చేసి ఉండాలి కదా, ఎందుకు కోల్చలేదు అనేది ప్రశ్న. సో ఆవిడ ఆర్గ్యుమెంట్లో ఎక్కడో ఏదో మిస్గైడెన్స్ ఉండొచ్చు, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, ఏదో సంథింగ్ హ్యాపన్ జరిగిపోయింది. కాబట్టి ఆవిడ కూడా తర్వాత క్షమాపణ ఇలాంటి మాటలేం మాట్లాడలేదు. నా మాటలు వెనక్కి తీసుకుంటాను, ఇఫ్ యు ఆర్ హర్టెడ్ అన్న పద్ధతిలో మాట్లాడింది ఆవిడ. మీరు గాయపడి ఉంటే నేను నా మాటలు వెనక్కి తీసుకుంటాను అన్నారు తప్ప క్షమాపణలు బేషరతుగా చెప్పడం లాంటి పనులు ఆవిడ చేయలే. సో ఆవిడ ఆర్గ్యుమెంట్ మీద ఆవిడ స్థిరంగానే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కొండా సురేఖ గారి పదవి ఉంటుందా వెళ్ళిపోతుందా అనేది సినిమా పరిశ్రమ నుంచి వస్తున్నటువంటి ఈ స్పందనలు, ఈ సాలిడారిటీ అనేది ఆచరణాత్మకంగా మారితే డెఫినెట్గా ఆవిడ పదవికి గండ ఉండే ఛాన్స్ ఉంది. అలా లేకపోతే కనుక ఆవిడ పదవి ఏమిటి అనేది ఒక యాంగిల్ అయితే కొంత వాస్తవం అయి ఉండొచ్చు. అంటే ఆవిడ బీసీ కాబట్టి టార్గెట్ చేస్తారా అనే ఒక అనుమానం ఆ సెక్షన్స్ నుంచి వ్యక్తం అవటం ధర్మమే. అంటే ఏదైనా ఇష్యూని పరిష్కరించడానికి ఎవరో ఒకళ్ళని బలిపశువుని చేయటం అనేది రాజకీయ నాయకులకు అలవాటే. చూద్దాం ఏం జరుగుతుంది. కొండా సురేఖ గారి పదవి ఉంటుందా పోతుందా అనేది మరొక 24 గంటలు దాటితే కానీ చెప్పే పరిస్థితి కాదు కాబట్టి అప్పటి వరకు ఎదురు చూద్దాం.